వచ్చేదంతా సీతాఫల మండిలో అందరు గురువులే. ఆయన శిక్షణ ఎలా ఉండేదంటే అక్కడ గురువులు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. ఎందుకు అంటే ఒక్కొక్కరిని కందార్థం చదివిస్తుండే. ఇక ఉంది స్టార్ట్. ఎవరికి ఎవరికి ఏ కందార్థం ఇస్తాడో అర్థం కాదు. నువ్వు చెప్పురా అంటుండే. ఇక ఆయన అయిపోతుండే, బాపు ఉంటుండే, భోగేష్ ఉంటుండే, మా ఆయన ఉంటుండే, స్వామి ఉంటుండే, అందరూ అక్కడ. ఇంకా మంజు ఉంటుండే, సత్త ఇప్పుడున్న అధ్యక్షులు ఉంటుండే, అంజనేయులు ఉంటుండే. అందరు కూడా నాయన శిష్యులే, బయట మాత్రం గురువులు. వాళ్ళకి అక్కడ అంతే కదా. ఆయనకి అందరూ, ఆయనేమో అందరికి దాసుడు ఆయన అంటుండే. వీళ్ళందరూ బయట వాళ్ళ గురువులు, అక్కడ పోతే ఇల్లు శిష్యులు. ఇక అక్కడ ఉంది కథ. చదువు రాగానే స్టార్ట్. ఒక అధ్యాయం తీసుకున్నారు అనుకో. ఆ అధ్యాయంలో మొదటిది నాకు వచ్చిందంటే ఒక నెమ్మదిగా బాత్రూమ్కి లేకపోతాడు. అది చదవడానికి వస్తుందో రాదో తెలియదు. నెమ్మదికి వెళ్ళిపోతే పక్కకు కదా అనుకుంటా. నాయన ఏం చేస్తుండే తెలుసా, పక్కవాడికి చెప్తారా ఎక్కడికి నిద్ర పోతున్నా లేవురా చెప్పట్టుండే. ఇవన్నీ కూడా అంటే గురువులు చేసిన అనుభవం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఎందుకోసము అంటే ఇది అంత కృష్ణ పరమాత్ముడే 12 సంవత్సరాలు ఈ బోధ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వారు ఎన్నో అవస్థలు పడి ఈ బోధన నేర్చుకున్నప్పుడు మనకు మంచిగా ఈ రోజులల్లో అక్కడ లక్ష్మణపురం మందిరం కట్టక ముందంట ఒక డొప్ప అన్నం ఇచ్చేటోళ్ళు అంటాం వింటాం. అరే ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి 2 డొప్పలు ఇవ్వండి, ఒక్కలే డొప్ప వీళ్ళకి ఇస్తుండే అని చెప్తుండే ఆయన. అంటే ఎందుకు అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆకలి అవుతుంది అంటే అప్పుడు అన్ని తిండికి కూడా బాధ. ఈ రోజులలో మరి ఆయన చెప్పేది ఏంటంటే మీకు మంచిగా పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టి టెంట్ వేసి మీకు అన్నీ చెప్తుంటే కూడా మీకు వర్తలేదు ఎందుకు అని పాపం పెద్దల బాధ. అవునా కదా, అది అన్నమాట. తిన్నారు కదా నెమ్మది తినండి అంటే దేహం ఊకోదు కదా, దాని ధర్మం నిద్రపోతుంటుంది. అది అట్లా ఎవడు నిద్రపోయిండు. ఇవన్నీ కూడా ఆయన దగ్గర మాకు అనుభవం. ఆయనకు మనసు ఉన్నదనుకో ఒక్కడున్న చెప్తుండే బోధ. ఆయన శిక్షణ వేరు, ఆయన పద్ధతి వేరు. అందుకే ఆయనను శిక్షణా గురువు అంటుండే. ఎక్కడి పోయినా గురువులే భయపడేది. ఎట్లాగా డౌట్ వచ్చేదంటే నాకు గురువు గారు ఇప్పుడు పార్వతీదేవి శివుడిని అడిగింది, నాయన అందరూ వచ్చి నీకు మొక్కుతున్నారు కదా, నువ్వు ఇట్లా కూర్చొని ఎవరికి మొక్కుతున్నావు అని అడుగుతుంది. మరి ఇప్పుడు ఈయన గురువులు అందరు గురువులు అంటున్నారు.